గురించి చెప్పుకుంటున్నాం కదా. సిపి బ్రౌన్ యొక్క సాహిత్య సేవ గురించి మనము చెప్పుకుంటున్నాం. అయితే సిపి బ్రౌన్ గారు ఎన్నో ప్రాచీన కావ్యాలన్నీ కూడా సేకరించి పరిష్కరించాలని చెప్పుకున్నాం. అలనాడు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారిని పిలిపించి తెలుగులో భారతం రాయమని కోరినట్లుగా బ్రౌన్ మహాశయుడు వసుచరిత్రకు వ్యాఖ్య రాయమని చెప్పాడని ములుపాగ బుచ్చయ్య శాస్త్రి గారు వసుచరిత్ర వ్యాఖ్యకు పీఠికగా రాసినటువంటి పద్యాల్లో మనకు కనిపిస్తుంది. ఇక జూలూరి అప్పయ్య పండితుని చేత వసుచరిత్రకు అంటే వసుచరిత్రనేమో ఎవరు రాశారు? వసుచరిత్రను ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారు వసుచరిత్ర రాశాడు. మరి మనుచరిత్రను జూలూరి అప్పయ్య పండితుని చేత మనుచరిత్రకు వ్యాఖ్య రాయించి 1851 సంవత్సరంలో దాన్ని అచ్చు వేయించారు. ఇక దాదాపు బ్రౌన్ గారు 36 పురాణ ఇతిహాసాలన్నీ కూడా సేకరించాడు. దీనిలో కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతము, భాస్కర రామాయణము, విష్ణు పురాణము, శ్రీకాళహస్తి మహాత్మ్యములకు పాఠ్య నిర్ణయము నిర్ణయించి శుద్ధమైనటువంటి వ్రాతప్రతులను కూడా రాయించడం జరిగింది బ్రౌన్ గారు. అప్పట్లోనే తెలుగు మహాభారతానికి శుద్ధ ప్రతి తయారు కావడం కోసం, ఒక శుద్ధ ప్రతి తయారు కావాలంటే ఎన్నో ఉన్నటువంటి తాళపత్రాలను, మహాభారతం 18 పర్వాలు ఉన్నాయి కదా, మరి ఆ 18 పర్వాలంతా కూడా వాటిని పర్వాల రూపంలో వాటిని నిర్ణయం చేసి, పాఠక నిర్ణయం చేసి, వాటికి ప్రతి ఒక్కదానికి పద్యాలకంతా నెంబర్లు వేసి వాటిని అంతా కూడా చక్కగా తయారు చేసి శుద్ధ వ్రాతపరి తయారు కావడం కోసము దాదాపు అప్పట్లోనే వారు సిపి బ్రౌన్ గారు 2714 రూపాయలు ఖర్చు పెట్టాడు. మరి అప్పట్లో మరి బ్రౌన్ గారి జీతం ఎంతయ్యా అంటే వారి జీతం 500 రూపాయలు మాత్రమే. మరి వారి జీతం 500 రూపాయలు అయితే దాదాపు వారు 5.5 నెలల జీతాన్ని వెచ్చించి మహాభారతానికి శుద్ధ వ్రాతపతిని రాయించడం జరిగింది. ఇలా వారి యొక్క సాహిత్య పునరుద్ధరణ కృషి ఎంత విలువైందో మనము గ్రహించాలి. ఇలా వారు తన కష్టార్జితమంతా కూడా సాహిత్య పునరుద్ధరణ కోసం చేసిన కృషి ఎంతో గొప్పది, విలువైందని చెప్పవచ్చు. ఎవరైనా సరే అయ్యా మేము సిద్ధాంత గ్రంథాలను అచ్చు వేసుకుంటాము అంటే వారికి ఇచ్చేవాడు. ఆనాటి కాలంలో మద్రాసు విశ్వవిద్యాలయములో ద్వితీయ పండితుడిగా పనిచేస్తున్నటువంటి పురాణం హయగ్రీవ శాస్త్రి గారి విన్నపం మేరకు బ్రౌన్ గారు తాను పరిష్కరించినటువంటి ఆంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చాడు. బ్రౌన్ మహాశయుడు తాను పరిష్కరించినటువంటి ఆంధ్ర మహాభాగవతాన్ని ఇచ్చాడు. రైట్, తీసుకెళ్ళయ్యా చేసుకో, పరిష్కారం చేశాను, అది తీసుకెళ్ళు చేసుకోమని చెప్పని ఇచ్చాడు. ఇక ఆ హయగ్రీవ శాస్త్రి గారు ఏం చేశారు? దానిని తన దగ్గర ఉన్నటువంటి వివేక ఆదర్శ ముద్రణాలయంలో ఈ మహాభాగవతాన్ని 1848 సంవత్సరంలో ముద్రణ చేశారు. ఇక ఈ భాగవత పీఠికలో
కడప దగ్గర ఉన్నటువంటి ఒంటిమిట్టయ్యే ఏకశిలా నగరం అని రాసినట్టుగా బ్రౌన్ తన నిఘంటుకు రాసినటువంటి ఒక పదసూచికలు గురించాడని చెప్పని తెలుస్తుంది. సరే, ఇకపోతే ఈ పురాణ ఇతిహాసాల యొక్క పరిష్కరణలో బ్రౌన్ గారు మన యొక్క ఆంధ్ర కవులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆంధ్ర కవులను గ్రీకు, లాటిన్, ఇంగ్లీష్ కవులతో పోల్చాడు సిపి బ్రౌన్. దీనిని మనం ఏమంటామంటే తులనాత్మక అధ్యయనము అని చెప్పిన ఒక పేరుతో పిలుస్తాం. దీనిని తులనాత్మక అధ్యయనము అని పిలుస్తాం. తులనాత్మక అధ్యయనం అంటే తులనాత్మక అధ్యయనం అంటే ఒక భాషను ఇంకొక భాషతో కలిపి దాన్ని చదవటం, చేయటం, దాన్ని తులనాత్మక అధ్యయనం అంటాం. ఇలా తులనాత్మక అధ్యయనానికి ఒరవడి పెట్టినటువంటి వాడు ఎవరయ్యా అంటే సిపి బ్రౌన్ మహాశయుడే. తులనాత్మక అధ్యయనానికి ఒరవడి పెట్టినటువంటి వాడు సిపి బ్రౌన్ మహాశయుడు. ఇక దూర్చటి మహాకవి రాసినటువంటి శ్రీకాళహస్తి మహత్యము ఏదైతే ఉందో ఆ శ్రీకాళహస్తి మహత్యానికి ఇంగ్లీష్లో బ్రౌన్ గారు ఇంగ్లీష్లో కథా సంగ్రహాన్ని రాశాడు. కథా సంగ్రహాన్ని రాశాడు అంటే ఈ సాహిత్యం అనేటువంటిదంతా కూడా సరే, ఇది శ్రీకాళహస్తి మస్తి పక్క పెడతాం. ఇకపోతే మన సాహిత్యం అంతా కూడా సామాన్య ప్రజలకంతా కూడా అందుబాటులో ఉండాలని సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కరింపజేశారు. సాహిత్యం అనేటువంటిది సామాన్య ప్రజలకు చక్కగా అందుబాటులో ఉండాలని చెప్పని సులభ శైలిలో పురాణాలను ముందుగా పరిష్కరింపజేసడమే కాకుండా ఆ పురాణాలన్నీ కూడా ముద్రణ చేశాడు బ్రౌన్, సిపి బ్రౌన్ మహాశయుడు. అలాగే పంచవింశతి హంసవింశతి పంచవింశతి హంస వింశతి అనేటువంటి పుస్తకాలకు పదసూచికలకు కూడా రాయించాడు. ఇక గౌరన్న గారు హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని 1842లోను అంటే గౌరవ రాసినటువంటి హరిశ్చంద్ర నలోపాఖ్యానాన్ని 1842వ సంవత్సరంలోను 1849వ సంవత్సరంలో వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చువేయించాడు. వైజయంతి విలాస వ్యాఖ్యానాన్ని అచ్చువేయించాడు. ఈ విధంగా బ్రౌన్ మహాశయుడు దాదాపు 25 సంవత్సరాలలో 25 సంవత్సరాలలో దాదాపుగా 25 దాకా ప్రబంధాలన్నీ కూడా పరిష్కరింపజేశారు. 25 ప్రబంధాల దాకా పరిష్కరణ చేశారు. ఇక అంతేకాకుండా మన ఆంధ్రుల యొక్క సామాజిక జీవితాన్ని వర్ణించేటటువంటి ఆంధ్రుల యొక్క సామాజిక జీవితాన్ని వర్ణించేటువంటి పల్నాటి వీర చరిత్ర అనేటువంటిది కావ్యమైతే ఉందో అలాంటి పల్నాటి వీర చరిత్ర అనే కావ్యంకు ఉండేటువంటి విభిన్న ప్రతులన్నీ కూడా సేకరించారు. అంటే పల్నాటి వీర చరిత్ర అనే కావ్యానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా రాసినటువంటి కావ్యాలన్నీ కూడా తీసుకుని ఆ కావ్యాలకంతా కలిపి సేకరించి పండితుల చేత పల్నాటి వీర చరిత్ర అసలైన పల్నాటి వీర చరిత్ర ఏదో తీసుకొని అందులో లేని భాగాలన్నీ సరిచేయింపచేసి పరిష్కరణ చేయింపచేశారు. అంతేకాకుండా
బ్రౌన్ మహాశయుడు బసవ పురాణము, ప్రభులింగ లీల, బసవ పురాణము, ప్రభులింగ లీల మొదలైనటువంటి శైవ పురాణాలను కూడా పరిష్కరింపజేశారు. శైవ పురాణాలను కూడా పరిష్కరింపజేశారు. అంతేకాకుండా అందుబాటులో మనకు ఉండేటువంటి చాటు పద్యాలను, జానపద గీతాలను, సామెతలను, పలుకుబళ్లను కూడా సేకరించాడు. ఇక బ్రౌన్ మహాశయుడు గారికి సంగీతం పట్ల ఎంతో మక్కువగా ఉంది. కాబట్టి వారు సంగీతంలో ఉండేటువంటి క్షేత్రయ్య గారు రాసినటువంటి పదాలు, క్షేత్రయ్య గారు పదాలు రాశాడు. అలాగే సారంగపాణి గారు రాసినటువంటి పదాలు సేకరించాడు. అంటే బ్రౌన్ మహాశయుడు ఏ పనులు చేశారో వాటిని అంతా పరిశీలన చేసిన వారిలో చూసినట్టయితే మనకు ఆరుద్ర గారు ఉన్నారని చెప్పుకున్నాం కదా. అలాంటి ఆరుద్ర గారు ఇలా చెప్పాడనమాట. అంటే సంగీతం పట్ల, బ్రౌన్ గారికి సంగీతం పట్ల ఎక్కువ మక్కువతో క్షేత్రయ్య గారి పదాలను మరియు సారంగపాణి గారుల పదాలు సేకరించినట్టుగా ఆరుద్ర గారు పేర్కొంటున్నాడు. ఇక అంతేకాకుండా ముత్తుస్వామి దీక్షితుల యొక్క కృతులను సేకరణ చేసినట్లుగా బ్రౌన్ గారు ముత్తుస్వామి దీక్షితులు అని చెప్పినట్టు ఉన్నారు. వారి యొక్క కృతుల యొక్క సేకరణ చేసినట్లుగా కూడా శ్రీహరి ఆదిశేషు గారు రచించారు. ఇక అంతేకాకుండా ఆనాటి కాలంలో పత్రికలలో వచ్చినటువంటి వ్యాసాలు, సంపాదకీయాలు, వార్తలు, లేఖలు మున్నగు వాటినన్నీ కూడా మంచి కాగితాల పైన రాయించి ముందు తరాల వారికంతా కూడా అందింపజేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే సిపి బ్రౌన్ మహాశయుడు. ఇక ఆనాటి కాలంలో మొట్టమొదటిగా మనకున్నటువంటి స్థానిక చరిత్రలు, అంటే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చరిత్రలు. ఉదాహరణకు ఇక మనం వనపర్తి అనుకుంటున్నాము, వనపర్తి చరిత్ర ఏ విధంగా ఉంది, మరి ఒకప్పటి వనపర్తి చరిత్ర ఏ విధంగా ఉంది అనే విషయం మనకు తెలియదు. ఒకప్పటి మన వనపర్తి చరిత్ర ఏ విధంగా ఉంది అనే విషయం మనకు తెలియదు. తెలుసా? తెలియదు. కానీ ఆనాటి కాలంలో ఉండేటువంటి రాజులు, అంటే మన వనపర్తి సంస్థానాధీశులు అని చెప్పంటున్నాం కదా. ఈ వనపర్తి సంస్థానాధీశులు అంటే వనపర్తి ప్రాంతంలో సంస్థాన పరిపాలన, రాజుల పరిపాలన, జాగీర్దార్ల పరిపాలన అనేటువంటిది 1510 తర్వాత 1510 తర్వాత మనకు ప్రారంభమైంది చెప్పవచ్చు. మొట్టమొదటి వనపర్తి ప్రాంతంలో కాదు, సూగూరు ప్రాంతంలో మొట్టమొదటి మనకు వనపర్తి సంస్థానం అనేటువంటిది అక్కడ మొదట సూగూరు సంస్థానం అనే పేరుతో ప్రారంభమైంది. మొట్టమొదట మన యొక్క ఈ వనపర్తి సంస్థానం వనపర్తిలో కాకుండా మొదట దాని పేరు సూగూరు సంస్థానము అని చెప్పిన పేరుతో ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి ఆనాటి సనదు అంటే ఆనాటి వీరు పరిపాలన, ఈ ప్రాంతాన్ని వీరు పాలించుకోవచ్చు అనేటువంటి ఉత్తర్వు, ఆర్డర్ కాపీ. అలాంటి ఉత్తర్వు అలనాటి కాలంలో ఉన్నటువంటి, అంటే 1525-30 ప్రాంతంలో అనుకుంటాం, 10 తర్వాత, అంటే 15-20 తర్వాత ప్రాంతంలో, సరిగ్గా నాకు ఆ సమయం జ్ఞాపకం లేదు. సరే, మీకు మళ్ళా కావాల్సి మళ్ళీ చెప్తాను నేను. ఆనాటి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు యొక్క అల్లుడైనటువంటి అళియ రామారాయలు గారు సంతకం పెట్టించినటువంటి ప్రతి ఉంది. సరే, మీకు అది ప్రతి కాపీ కూడా మీకు చూపిస్తాను తర్వాత. సరైన ప్రతి లేదనుకోండి, మనకు దాన్ని ఒక ఫోటో తీసిన ప్రతియో లేదో రాసి పెట్టిన ప్రతి ఏదో కాపీ ఎక్కడ ఉంది మీకు చూపిస్తాను ఇక్కడ. సరే, అలాంటి వనపర్తి యొక్క సంస్థానాధీశ రాజుల యొక్క చరిత్ర,
ఏ రాజు ఏ కాలం వరకు పరిపాలన చేశాడు, ఆ చరిత్రలన్నీ కూడా రాసి పెట్టబడేటువంటి అంశాలన్నీ కూడా ఆ తర్వాతి కాలంలో మన వనపర్తి సంస్థానం దీక్షులంతా కూడా వారి దగ్గర ముద్రణ యంత్రం ఉంది కాబట్టి వారు ముద్రణ చేశారు కాబట్టి అవి మనకు అందుబాటులో లభిస్తుంది. ఏ రాజులు ఏ కాలం పరిపాలన చేశారనే అంశాలు మనకు తెలుస్తుంది. సరే, మరి అంతకంటే ముందు మన ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాల్లో ఏం జరిగిందనే అంశాలన్నీ కూడా ఒకప్పుడు మన భారతదేశానికి వచ్చినటువంటి వాడు కల్నల్ కాలిన్ మెకంజీ. ఈ కల్నల్ కాలిన్ మెకంజీ అనే అతను ఆనాటి కాలంలో సేకరించినటువంటి కైఫియత్తులు అంట. కైఫియత్తు అంటే అది స్థానిక చరిత్ర. కైఫియత్తు అంటే స్థానిక చరిత్ర. అలాంటి స్థానిక చరిత్రలంతా కలిసి అప్పట్లో మెకంజీ గారు కైఫియత్తులంతా కూడా సేకరించి పెట్టాడు. సేకరించి పెట్టినటువంటివన్నీ కూడా ఆ తర్వాత కాలగర్భంలో శిథిలమైపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాటిని మనకు సిపి బ్రౌన్ మహాశయుడు వాటిని మళ్ళీ పోకుండా ఉండడం కోసము దళసరి కాగితాల పైన, లావుపాటి కాగితాల పైన సిపి బ్రౌన్ మహాశయుడు వాటిని తిరిగి రాయించి భద్రపరచాడు. కల్నల్ కాలిన్ మెకంజీ రాసినటువంటి కైఫియత్తులను స్థానిక చరిత్రనంతా కూడా దళసరి కాగితాలపై రాయించి వాటిని భద్రపరచాడు. అలాంటి సంపుటాలన్నీ కూడా నేటికి మనకు ఈ రోజు కూడా మనకు మద్రాసులో ఉన్నటువంటి ప్రాచ్య లిఖిత గ్రంథ భాండాగారంలో లభిస్తుంది. అంటే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటున్నాము తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కదా, ఇలాంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఎన్నో తాళపత్ర గ్రంథాలు కూడా మనకు ఈనాడు లభిస్తున్నాయి. అంటే ఆనాటి కాలంలో కొన్ని అంటే మరీ పాతవి కాకుండా కొంతకాలం కింది వరకు ఒక 200, 300, 400, 500 సంవత్సరాల కాలం కింది వరకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఇప్పటికీ కూడా కొన్ని గ్రంథాలయాలు లభిస్తుంటాయి. ప్రాచ్యలిఖిత భాండాగారం మద్రాసులోను, తంజావూరులో ఉన్నటువంటి సరస్వతి మహల్ గ్రంథాలయంలోను, ఇలా కొన్ని మన హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని మన లైబ్రరీలోను అక్కడక్కడగా మనకు కొన్ని ఈ యొక్క పుస్తకాలు మనకు లభిస్తుంది. అంటే పుస్తకాలు కాదు, అంటే పుస్తకాలు అంటే ఏంటంటే ఇప్పుడు ఈనాటి పుస్తకాలు అంటున్నాం, ఆనాటి కాలంలో ఉండేటువంటి తాళపత్ర గ్రంథాలు అన్నమాట. ఇప్పటికీ కూడా తాళపత్ర గ్రంథాలు కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ లభిస్తున్నాయి ప్రాచీన కాలంలో. ఇకపోతే ఆనాటి కాలంలో బ్రౌన్ మహాశయుడు కేవలము తెలుగు సంస్కృత ప్రతుల కోసం తెలుగు సంస్కృత వ్రాత ప్రతుల కోసం అంటూ బ్రౌన్ మహాశయుడు తన సొంత పైకాన్ని, తన సొంత డబ్బును దాదాపు 30,000 రూపాయల వరకు ఖర్చు చేశాడంటే అతిశయోక్తి కాదు. దాదాపు అప్పట్లో వీరు బ్రౌన్ మహాశయుడు 30,000 రూపాయల వరకు ఖర్చు చేశాడు. చూడండి, ఆనాడు 30,000 అంటే ఈనాటి కాలంలో ఒక 300 కోట్ల రూపాయలు అని చెప్తాం. 300 కోట్ల రూపాయలు దాకా చెప్పుకోవచ్చు. ఇక మంత్ర తంత్ర శాస్త్రాలకు సంబంధించినటువంటి ఆనంద తంత్రం, సౌందర్య లహరి, కులార్ణవం మొదలైనటువంటి సంస్కృత గ్రంథాలను సేకరించడమే కాకుండా ఋగ్వేదం, మనకు వేదాల్లో ఉండేటువంటి ఋగ్వేదానికి కూడా భాష్యాన్ని రాయించినట్టుగా మనకు ముక్త్యాల నుండి వెలువడినటువంటి సరస్వతి అనే పత్రిక ప్రకటించింది. అంటే బ్రౌన్ మహాశయుడు వీటిని కూడా రాయించాడు అని చెప్పి మనకు తెలుస్తూ వస్తుంది. బ్రౌన్ మహాశయునికి చరిత్ర పట్ల కూడా అభినివేశం ఉంది. చరిత్ర పట్ల కూడా వీరికి ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి ఆ విధంగా బ్రౌన్ మహాశయుడు హిందూ ముస్లిం క్రనాలజీ, వార్స్ ఆఫ్ ది రాజాస్ అనే హుండే అనంతపురం చరిత్ర, తాతాచారి కథలు, హిందూ శిల్పం అనేటువంటి రచనలు కూడా బ్రౌన్ మహాశయుడు చారిత్రక అంశాలతో రచన చేశారు.
ఇవే కాకుండా బ్రౌన్ మహాశయుడు ప్రబంధ కావ్యాలను, ద్విపద కావ్యాలనే కాకుండా 84 దాకా శతకాలనన్నీ సేకరించి కొన్ని శతకాలకు వ్యాఖ్యతో పాటు ముద్రణ భాగ్యాన్ని కూడా కల్పించారు. కొన్ని శతకాలకు వ్యాఖ్యతో పాటు వాటిని ముద్రించి కూడా మనకు చేశాడు సిపి బ్రౌన్ మహాశయుడు. ఇక వీరి గురించి చూసుకున్నట్లయితే బ్రౌన్ మహాశయుడు ఇతను పరమ నైష్ఠికుడైనటువంటి క్రైస్తవుడు. పరమ నైష్ఠికుడైనటువంటి క్రైస్తవుడు. వీరికి దైవభక్తి చాలా ఎక్కువ, పాపభీతి చాలా మెండు. పాపభీతి అంటే పాపం చేస్తే ఇది పాపము అని చెప్పినటువంటి పాప భయము చాలా ఉంది. అంతేకాకుండా బీదవారి పట్ల ఎంతో సానుభూతి కలవాడు. బీదవారి పైన ఎంతో సానుభూతి ఉంది. ఎందరో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాడు. ఇక తన సంపాదనలోని ప్రతి రూపాయికి కూడా 1 పైసా వంతున 500 రూపాయలు, 1 రూపాయికి 1 పైసా చొప్పున 500 రూపాయలకు ఎంత అవుతాయి? ఒక రూపాయికి 1 పైసా, 10 రూపాయలకు 10 పైసలు, 10 రూపాయలకు 10 పైసలు, 100 రూపాయలకు 1 రూపాయి, 500 రూపాయలకు 5 రూపాయలు. ఇలా తన యొక్క జీతం 500 రూపాయలు అయితే అందులో 5 రూపాయలను కూడా 500 రూపాయలకు 10వ వంతు 5 రూపాయలను దాన ధర్మాలకు కేటాయించి గుడ్డివారికి, కుంటివారికి, అవిటి వాళ్ళకంతా కూడా దాన ధర్మాలు చేస్తూ వచ్చేవాడు. ఇక అంతేకాకుండా ఆనాటి ప్రజల యొక్క బాధలన్నీ కూడా స్వయంగా గమనించేటువంటి వాడే, స్వయంగా గమనించేవాడు. ఆనాటి కాలంలో వచ్చినటువంటి క్షామ పరిస్థితులన్నీ కూడా నివేదిస్తూ దాన్ని కరువు అనే పదం, అంటే ఇతను అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అలాంటి సమయంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినటువంటి కాలంలో ఇలా తీవ్ర దుర్భిక్షం ఉంది దేశంలో, ఈ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం ఉంది అనే అంశాన్ని వివరిస్తూ ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికలో కరువు అనే పదం వాడినందుకు అతనికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సంజాయిషి కోరారు. నువ్వు ఎలా కరువు అని చెప్పని రాసావు, ఈ పదం ఎందుకు ఉపయోగించావు అని చెప్పని. అప్పుడు సిపి బ్రౌన్ గారు నిజంగా ఇది కరువే అంటూ తాను చేసినటువంటి ప్రయోగాన్ని అంతా కూడా సమర్థించుకొని సామాన్య ప్రజానీకానికంతా కూడా ఎంతో, సామాన్య ప్రజలకంతా కూడా ఎంతగానో తోడ్పడ్డాడు. అయ్యా ఇది నిజంగా కరువు, ఇక్కడ వీరికి తినడానికి తిండి లేదు, బ్రతకడానికి ఏమీ లేదు, కాబట్టి ఈ సమయంలో వీరి దగ్గర మేము ఎలాంటి కూడా పన్నులు కలెక్టర్ అనే కానీ పన్నులు సేకరించాలి. వ్యవసాయదార భూముల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి పండేటువంటి ధాన్యం పైన కానీ అమ్ముకునే దానిపైన కానీ అన్నిటిపైన పన్ను సేకరించేటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి పన్నులను సేకరించే సమయం లేదు. ఇప్పుడు క్షామం ఉంది, కరువు ఉంది, పంటలు పండట్లేదు, పండలేదు, ఏం లేదు. కాబట్టి ఈ సమయంలో మేము పన్నులు వసూలు చేయలేము అని, ఇది కరువు అని చెప్పని ప్రకటించడమే కాకుండా ప్రభుత్వం నుంచి సంజాయిషి కోరినా కూడా నిజంగా ఇది కరువే అని చెప్పని తన ప్రయోగాన్ని సమర్థించుకొని సామాన్య ప్రజానికానికి అంతా కూడా ఎంతో తోడ్పడినటువంటి వాడు మనకు సిపి బ్రౌన్ మహాశయుడు. ఇక కడప సమీపంలో సహగమనం జరుగుతున్నట్లు విన్న వెంటనే
సతీ సహగమనం అంటాం కదా, భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా ఆ యొక్క మంటల్లో ఆ యొక్క చితి పైన చేసేటువంటిది సహగమనం. కాబట్టి అలాంటి జరుగుతున్నటువంటి విన్నటువంటి వాడు వెంటనే పోలీసులతో వెళ్ళి ఆ అభాగ్రాల యొక్క ప్రాణాన్ని కాపాడి ఎదురుగా ఉండి ఏదైతే ఇవాళ చనిపోయాడో ఆ శవానికి దహన సంస్కారం చేయించాడు అక్కడ ఉండి. అంటే ఆ అభాగ్రాల యొక్క ప్రాణాన్ని పోకుండా కాపాడాడు. ఇక అంతేకాకుండా ఇక వీరు చెప్పాం కదా ఎంతో ధనం ఖర్చు పెట్టాడని చెప్పని, తన జీతానికంటే కూడా ఎక్కువ ధనాన్ని వెచ్చించాడని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి వాటి కోసము గ్రంథాల యొక్క సేకరణ, పండితుల యొక్క పోషణ, మున్నగు వాటి కోసము ఆనాటి కాలంలోనే వీరు 60,000 రూపాయలు అప్పు చేశాడంటే చూడండి, అప్పటికి 60,000 రూపాయలు అంటే ఇప్పటికి ఒక 600 కోట్ల రూపాయల దాకా అప్పు చేశాడు. తను 300 కోట్ల రూపాయల దాకా పుస్తకాలు సేకరించడమే కాకుండా 600 కోట్ల రూపాయల దాకా అప్పులు చేశాడు. ఇకపోతే వీరికి బ్రౌన్ గారికి లాటిన్ భాషలో, హీబ్రూ భాషలో, గ్రీక్ భాషలో, సంస్కృతము, తెలుగు ఇలాంటి దాదాపు 20 భాషలలో పాండిత్యాన్ని సంపాదించాడు బ్రౌన్ గారు. ఇక వీరి సొంత గ్రంథాలయంలో చూసినట్లయితే విభిన్న భాషల గ్రంథాలు, ఇతర భాషలు చెప్పాం కదా మనకు 24 భాషలు 20 భాషల దాకా వీరికి పాండిత్యం అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి విభిన్న భాషా గ్రంథాలన్నీ కూడా వీరి దగ్గర దాదాపు 4,000 దాకా ఉండేవని చెప్పవచ్చు. ఇలా బ్రౌన్ మహాశయుడు వారి యొక్క జీవితం అంతా కూడా చూసినట్టయితే మనకు అంతా కూడా వీరు తన జీవితంలో మొత్తం అంతా కూడా తన జీవితానంతా కూడా ఈ కావ్యాల సేకరణ, కావ్యాల పరిష్కరణ కోసం అంతా కూడా తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వాడు అని చెప్పవచ్చు. ఇలా వీరి గురించి చూసినట్టయితే మనము ఎంతో సమాచారం ఉంది వీరి గురించి సమాచారము. ఆ సమాచారాన్ని అంతా చెప్పుకుంటూ పోతే మనకు సమయం ఉండదు. కాబట్టి మనకు వీరి గురించినటువంటి కొంత అంశాలన్నీ కూడా మనకు జానుమద్ది హనుమ శాస్త్రి గారు మనకు ఇచ్చినటువంటి సమాచారంతో మనము ఈ పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాము, ఈ యొక్క బ్రౌన్ సాహిత్య సేవ గురించి. సరే, ఇకపోతే బ్రౌన్ గారి గురించి ఒకసారి మననం చేసుకుందాం. మనకు ఈ 19వ శతాబ్దంలో అనాదృతంగా అటకల మీద మగ్గుతూ ఉన్నటువంటి, అజ్ఞాతంగా ఉన్నటువంటి ఎన్నో వేలాది తాళపత్ర గ్రంథాలంతా కూడా సేకరించి, సంరక్షించి, మనకు పరిరక్షించి మనకు అందించినటువంటి వాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. వీరు స్వతహాగా ఆంగ్లేయుడు అయినప్పటికీ వీరు పుట్టిన స్థలాన్ని బట్టి అంతా కూడా వీరు భారతీయుడు. వీరు కలకత్తా నగరంలో హుగ్లీ నదీ తీరంలో 1798వ సంవత్సరం నవంబరు 10వ తేదీన వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి కేలే, తండ్రి డేవిడ్ బ్రౌన్ గారు. ఈ సిపి బ్రౌన్ గారు వీరికి 2వ సంతానం. మొదటివాడు రెవరెండ్ బ్రౌన్, కలకత్తాలో మత ప్రచారకునిగా ఉండేటువంటి వాడు. ఇక సిపి బ్రౌన్ గారు కలకత్తాలోని 14 ఏళ్ల వయసు వచ్చే వరకు కలకత్తాలోనే నివసిస్తూ వారి తండ్రి దగ్గరే, వీరి తండ్రి ఉద్యోగ నిమిత్తం కలకత్తాలో పనిచేస్తున్నప్పుడు వీరి తండ్రి దగ్గరే వీరు ఆంగ్ల విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత 14వ ఏట వీరి తండ్రి డేవిడ్ బ్రౌన్ గారు మరణించగా వీరి తల్లి కేలే మరియు సోదరునితో పాటు కలిసి కలకత్తాకు వెళ్ళాడు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా, 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగిగా శిక్షణ కోసం మరలా వీరు 1817వ సంవత్సరంలో మరలా మద్రాసులోకి అడుగుపెట్టారు. ఇలా మద్రాసు నగరంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ మద్రాసు నగరంలో ఉండేటువంటి శిక్షణలో వీరు అంటే ఇక వీరు మరి మద్రాసు వచ్చిన తర్వాత దాదాపు 30 మధ్యలో 3 ఏళ్ల పాటు సెలవుపై లండన్ పోవడం మినహా
దాదాపు 48 సంవత్సరాల కాలం పాటు వీరు మన యొక్క భారతదేశంలోనే గడిపాడు. జీవితాంతం వీరు వివాహము చేసుకోకుండా సాహిత్యానికి ఎంతో సేవ చేస్తూ తన 50వ ఏట పక్షపాత రోగం రావడం చేత మన భారతదేశాన్ని వదిలి లండన్ కు వెళ్ళాడు. మరి లండన్ లో ఉన్నంత కాలము కూడా వారు తెలుగు సాహిత్య సేవ చేస్తూనే 1884 డిసెంబర్ 12వ తేదీన వారు మరణించారు. సరే, భారతదేశానికి వీరు శిక్షకునిగా వచ్చినప్పుడు, మద్రాసు నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే శిక్షణ ప్రాంతంలో చేరే నాటికి వీరికి తెలియదు ఏమని, తెలుగు భాష అనేది ఒక భాష ఉందని చెప్పి తెలియదు. ఇంకా శిక్షణలో భాగంగా వీరు 2 ఇతర భాషలు నేర్చుకోవాలి కాబట్టి అందుకోసం వీరు మరాఠీ, తెలుగు భాషలను ఎన్నుకున్నారు. ఇక తెలుగు భాష నిమిత్తం వారు వెలగపూడి కోదండరామ పంతుల దగ్గర తెలుగు అక్షరాలు నేర్చుకున్నారు. ఇక వీరు 3 ఏళ్ల పాటు శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పూర్తయ్యాక అక్కడ శిక్షణ పొందినటువంటి ఉద్యోగులను ఉద్దేశించి మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో గారు ఉపన్యాసం ఇస్తూ ఆ ఉపన్యాసంలో చెప్పిన మాటలు, ఏ ప్రభుత్వానికైనా ప్రజల యొక్క సద్భావం అవసరం కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు వారి మధ్య జీవిస్తూ వారి భాషలోనే పరిపాలన సాగించాలని చెప్పిన మాటలు బ్రౌన్ పైన చెరగని ముద్ర వేశాయి. బ్రౌన్ మహాశయుడు కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంట్ గా ఉద్యోగ జీవితాన్ని 1820లో ప్రారంభం చేశాడు. అప్పట్లో కడప జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి హన్బరి గారు అనర్గళంగా తెలుగులో మాట్లాడటం గమనించి 2 సంవత్సరాల కాలం పాటు కష్టపడి అతని కంటే చాలా బాగా చక్కగా తెలుగు భాష నేర్చుకున్నాడు. దానికోసం అతను కోర్టులో ఉండేటువంటి వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు వీళ్ళతోని తొలి దశలో తెలుగు నేర్చుకున్నారు. అలా తర్వాత చాలా చక్కగా తెలుగు నేర్చుకున్నారు. ఇక వీరు తన తండ్రి గారి యొక్క సేవా నిరతినంతా కూడా అలవరుచుకున్నాడు. ఇక కడపలో ఉన్నప్పుడు 1821వ సంవత్సరంలో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతిని కల్పించి సొంత పైకంతో ఉపాధ్యాయులను నియమించుకున్నాడు. ఇక వీరు 1822 నుంచి 1826 వరకు మచిలీపట్నం, రాజమండ్రి ప్రాంతాల్లో పనిచేసినప్పుడు 1826 సంవత్సరంలో కడప జిల్లా కోర్టుకు రిజిస్ట్రార్ గా పనిచేశాడు. అప్పుడు వీరు కడపలో 1000 వరహాలు ఇచ్చి 15 ఎకరాల తోట, ఒక బంగ్లాను కొన్నాడు. ఆ బంగ్లాయే ఈనాడు తెలుగు సాహిత్య సముద్రణ మహాయాగశాలగా వెలుగొందింది. తెలుగు విద్య దేదీప్యమానంగా వెలుగుతూ తెలుగు శారద గజ్జకట్టి నాట్యమాడింది. కాబట్టి ఎక్కడున్నా తన ఇంటిని బ్రౌన్ గారు కాలేజీ అని పిలిచేవారని చెప్పని తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు. అయితే వీరు బ్రౌన్ మహాశయుడు 1824 సంవత్సరంలో మచిలీపట్నంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా వేమన పేరు విన్నాడు. ఇక ఆ పేరు ఎక్కడ విన్నాడంటే అబేదుబాయ్ అనే అతను రాసినటువంటి హిందువుల ఆచారాలు సంప్రదాయాల పుస్తకంలో వేమన ప్రసక్తి వచ్చింది కాబట్టి తను చూశాడు. ఇలా 40 పైగా ఉన్నటువంటి తాటాకు పత్రాలను సేకరించి 16 కాగితం ప్రతులుగా రాయించాడు. 1829 సంవత్సరంలో బ్రౌన్ గారు 693 పద్యాలను ఎన్నుకొని ఆంగ్లానువాదంతో ప్రకటించాడు. వేమన పద్యాలను మొట్టమొదటిసారిగా వేయించి వేమన కీర్తినంతా కూడా మన దేశమే కాదు ఖండాంతరాలకు ఇతర దేశాలంతా కూడా వ్యాపించేసిన ఘనత బ్రౌన్ దే అని చెప్పవచ్చు. 1839 సంవత్సరంలో 1164 పద్యాలతో 2వ ముద్రను చేయించాడు బ్రౌన్ గారు. ఇక గ్రంథ సేకరణ చూసినట్టయితే వీరు గ్రంథ సేకరణకంతా కూడా కొంతమంది పండితులను నియమించుకొని ప్రాయసఖండలను ఏర్పాటు చేసుకొని ప్రాయసఖండతో గ్రంథాలను సేకరింపజేసుకున్నటువంటి వాడు. ఒక్కొక్క కావ్యానికి రకరకాల ప్రతులు ఉన్నట్లయితే వాటిని అంతా చూసి పరిష్కరణ చేసి గ్రంథ నిర్ణయం చేయడం ఎంతో ప్రయాసంతో కూడినటువంటి వ్యాసంగమైనప్పటికీ ఎంతో ప్రయాసంతో వాటిని సేకరించారు. కొంతమంది ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు గట్టిగా ఉంటే వారి దగ్గర నుంచి తాళపత్ర గ్రంథాల సేకరణకు చాలా కష్టపడేది. అలా సేకరింపజేసుకుంటూ
మచిలీపట్నంలో ఉన్నటువంటి కోటి వెంకన్న బారి వద్ద ఉన్నటువంటి పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలతో కొనుగోలు జరిగింది. వాటిలో సంస్కృత గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి. 1834 సంవత్సరంలో యానంలో ఉన్నటువంటి మాచెట్టి సర్వేశ్లింగం గ్రంథాలయాన్ని కొనుక్కున్నాడు 150 రూపాయలకు. పెద్దాపురంలోని అవసర వెంకటరావు గ్రంథాలయాన్ని 740 రూపాయలతో కొనుక్కున్నాడు. ఇక తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని తెలిస్తే వాటితో స్నేహం చేసుకొని వారికి తన ఆంగ్ల పుస్తకాలను ఇచ్చి అలా పుస్తకాల సేకరణ చేశాడు వాడు. గ్రంథ సేకరణలో స్వయంగా తన అనేక ప్రాంతాలు తిరిగాడు. ఇట్లా తన ఉద్యోగ హోదాతో కూడా కొన్ని ప్రతులను సేకరించాడు. ఇక సంస్కరణ చేసేటప్పుడు తాళపత్ర గ్రంథాలకు లేదా వ్రాతపత్రులకు అంతగానే వాటిలో పరస్పరంగా ఉండేటువంటి వైరుధ్యాలను తొలగింపజేసి వాటి పద్య సంఖ్యలు నిర్ణయించి ఆశ్వాస వివరణ చేయించేటువంటి వాడు తర్వాత శుద్ధపత్రిని తయారు చేశాడు. ఇక పరిష్కరణ క్రమంలో పండితుల దగ్గర తీర్పు నిర్ణయం చేసేటప్పుడు అది సరిగ్గా లేకపోతేనంటే దానికి వ్యాఖ్యానం అని చెప్పాడు. ఇక బ్రౌన్ గారు కూలీ డబ్బులకు అయితే కుతూహలం కలిగిస్తుందని చెప్పని ₹1కి 200 పద్యాలు రాయమని చెప్పేవాడు. ఎందుకంటే నిలజీతం ఇస్తే అశ్రద్ధ చేశారా అని చెప్పని అనుకునేటువంటి. మరి పండితులకు శాస్త్రులకంటేనేమో నిలజీతంగా 15 రూపాయలు ఇచ్చేటువంటి వాడు. కుటుంబాలకు దూరంగా ఉండి ఇతర చోట్ల పనిచేసేవాడు అదనంగా జీతం ఇచ్చేటట్టు. 1000 పద్యాలు రాస్తే 5 రూపాయలు, 1000 సంస్కృత శ్లోకాలు రాస్తే 6 రూపాయలు, ఇట్లా కూలీ ఇచ్చేవాడు. అంటే ఇది కాశీలో లేఖకులు ఇచ్చేటువంటి విధానం. ఎక్కువ జీతం ఇస్తే అశ్రద్ధ వస్తుందని చెప్పని, తక్కువ ఇస్తే మరి పండితులంతా కూడా వేరే దగ్గరికి పోతారని చెప్పని బ్రౌన్ అభిప్రాయపడుతూ అలా ఇలా కాకుండా చక్కగా వాళ్ళకి ఉద్యోగం అంటే వారికి చక్క జీతం ఇస్తూ ఈ యొక్క తెలుగు సాహిత్యాన్ని మనకు అందింపజేశాడు. విభిన్న తాళపత్రాలను పరిష్కరించి మనకు ప్రజలంతా కూడా అందించినవాడు బ్రౌన్ గారిని చెప్పుకోవచ్చు. ఇక మనుచరిత్ర, వసుచరిత్రలకు ఉన్నటువంటి ప్రజలను సేకరించి మనుచరిత్రనేమో ములుపాగ బుచ్చయ్య శాస్త్రి గారి దగ్గర రాయించాడు. ఇక మనుచరిత్రనేమో జూలూరు అప్పయ్య పడిన చేత రాయించాడు. దాదాపు 36 పురాణ ఇతిహాసాలు సేకరించాడు. కాశీఖండము, పద్మపురాణము, భారతము, భాగవతం, భాస్కరామాయణ, విష్ణు రామాయణము, శ్రీకాళహస్తి మహత్యం లాంటి అనేక పాఠ్యాలకు నిర్ణయం చేసి శుద్ధపత్రం చేయించాడు. దాదాపు తెలుగు మహాభారతానికి అప్పట్లోనే 2214 రూపాయలు ఖర్చు చేశాడు. ఇక మద్రాసు విశ్వవిద్యాలయంలో ద్వితీయ పండితున్నటువంటి హయగ్రీవ శాస్త్రి గారికి బ్రౌన్ గారు మహాభాగవతాన్ని ఇస్తే హయగ్రీవ శాస్త్రి గారు తన యొక్క ముద్రణాలయంలో దాన్ని ముద్రణ చేశాడు. ఇక పురాణ ఇతిహాసాల పరిష్కరణలో బ్రౌన్ ఆంధ్ర కవులను పాశ్చాత్య కవులను తో పోలుస్తూ తృణాత్మక అధ్యాయానికి ఒరవడి పెట్టినటువంటి వాడు బ్రౌన్ గారి. ఇక కాళహస్తి మహాత్యాన్ని ఇంగ్లీష్లో రాశాడు. ఇక గౌరవ యొక్క హరిచంద్రోపాఖ్యానాన్ని, వైజయంతి విలాస కావ్యాన్ని అచ్చువేయించడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలలో 25 పైగా ప్రబంధాలను కూడా పరిష్కరణ చేశాడు. ఇక సంగీతం పట్ల మక్కువతో క్షేత్రయ్య, సారంగపాణి పదాలు సేకరించడమే కాకుండా ముత్తుస్వామి దీక్షితుల యొక్క కృతులను కూడా సేకరణ చేసినట్టుగా తెలుస్తుపోతుంది. ఇక మెకంజీ రాసినటువంటి కైఫియతులను కూడా దళసరి కాగితాలపై రాయించి భద్రపరిచాడు. ఆ సంపుటాన్ని కూడా నేటికి మద్రాసు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠ్యలిఖిత గ్రంథ భాండాగారాలు లభిస్తుంటాయి. దాదాపు తెలుగు సంస్కృత వ్రాతపత్ర నిమిత్తం బ్రౌన్ మహాశయుడు తన యొక్క సొంత డబ్బును అంతా కూడా 30,000 రూపాయల వరకు ఖర్చు చేశారని చెప్పవచ్చు. ఇక ఋగ్వేదానికి కూడా అంటే వేదాలు మనకు 4, ఆ 4 వేదాల్లో ఋగ్వేదానికి చక్కని భాష రాయించినట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. ఇక చరిత్ర పట్ల కూడా అభినవేశం ఉంది అని చెప్పవచ్చు. తాతాచార్య కథలు, హిందూ శిల్పం, అనంతపురం చరిత్ర లాంటి రచన చేశాడు. ఇక ప్రబంధ కావ్యాలు ద్విపదలే కాకుండా 84 శతకాలు సేకరించి వాటిని కూడా ముద్రించాలని చెప్పవచ్చు. వీరు పరమ నైష్ఠికమైన క్రైస్తవుడు, దైవభక్తి, పాపభీతి గలవాడు, నిరుపేదల పట్ల ఎంతో సానుభూతి గలవాడు, బీదల పట్ల సానుభూతి ఉందని చెప్పవచ్చు. ఎంతో మంది నిరుద్యోగులకంతా జీవనోపాధి కల్పించాడు. తన సంపాదనలో ప్రతి రూపాయికి పైసా వంతున దాన ధర్మాలు కేటాయించి కుంటి వారికి, గుడ్డి వారికి, అవిటి వాళ్ళకి ధన ధర్మాలు చేశాను చెప్పవచ్చు. ఇక వీరు ప్రజల బాధంతా స్వయంగా గమనించేవాడు కాబట్టి క్షమ పరిస్థితులను నివసిస్తూ కరువు అనే పదాన్ని ప్రయోగించి ప్రభుత్వం నుంచి సంజాయిషి పొందినప్పటికీ నిజంగా కరువే అని చెప్పని సమర్థింపజేసుకుని సామాన్య ప్రజానికి అంతా కూడా బలానికి అంటే వారికి ఎంతో తోడ్పడడం జరిగిందని చెప్పవచ్చు. కడప సమీపంలో జరుగుతున్నటువంటి సహగమనాన్ని విన్న వెంటనే పోలీసులు వెళ్ళి ఒక అభ్యర్థుల ప్రాణాన్ని కాపాడని చెప్పవచ్చు. ఇలా బ్రౌన్ గారు గ్రంథ సేకరణ, పండితుల పోషణ నిమిత్తము ఉన్న వాటి కోసం 60,000 రూపాయల దాకా అని చెప్పవచ్చు తన జీవితంలో మొత్తం అంతా. ఇక అంతేకాకుండా బ్రౌన్ గారికి
లాటిన్, హీబ్రూ, గ్రీకు, సంస్కృతము, తెలుగు లాంటి మున్నగు దాదాపు 20 భాషల్లో పాండిత్యాన్ని సంపాదించడానికి చెప్పవచ్చు. వీరి సొంత గ్రంథాలయంలో చూసినట్లయితే అన్ని రకాల భాషల యొక్క గ్రంథాలు దాదాపు 4000 దాకా ఉన్నాయని చెప్పవచ్చు. ఇలా మనకు సిపి బ్రౌన్ మహాశయుడు తెలుగు సాహిత్యానికి ఎంతో వెళ్ళని సేవ చేయడం చేత ఈనాడు మనకు లభిస్తున్నటువంటి ఎన్నో భారత భాగవతాలు లాంటి పురాణాలు, ఇతిహాసాలు లాంటి ఎన్నో కావ్యాలు, ఎన్నో అంశాలు, ఎన్నో మనకు చెప్పుకున్నటువంటి ఎన్నో కూడా పురాణాలన్నీ కూడా మనకు లభిస్తున్నాయంటే బ్రౌన్ మహాశయుని యొక్క గొప్పతనమే, వారి యొక్క సేవ అని చెప్పుకోవచ్చు. ఒక ఆంగ్లేయుడు అయినప్పటికీ మన భారతీయుల కోసము, ప్రత్యేకించి మన తెలుగు వారి కోసము మనకు ఎంతో సేవ చేసి మనకు ఈనాడు కావ్యాలు మనకు లభిస్తున్నాయంటే దానికి మూల కారణము మనకు బ్రౌన్ మహాశయుడే. కాబట్టి అలాంటి బ్రౌన్ మహాశయుని మనము జీవితాంతం మర్చిపోకూడదు. కాబట్టి ఇంతటితో ఈ పాఠ్యాంశం మనకు ముగించేస్తున్నాం.